ప్రకాష్ రాజు ప్యానెల్ మీడియా సమావేశం నిర్వహిస్తోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి. సినిమా బిడ్డలు ఈ ప్యానెల్ ఎన్నో కలలతో ఆశలతో చాలా తీవ్రంగానే పోటీ చేశాం. రిజల్ట్స్ వచ్చాయి. నా ప్యానెల్ నుంచి 11 మంది గెలిచారు. మిగతాది వాళ్ళ ప్యానెల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 2-3 రోజులు జరిగిన సంఘటనలు, దాని గురించి మనమందరూ కలిసి కూర్చొని చర్చించాం. సరే, ఏం చేయాలి? మా మంచి కోసం వచ్చాం. సభ్యులు ఎన్నుకున్నారు. కానీ మొదటి నుంచి మనం ఏ ప్యానెల్ అయినా ఒకే ప్యానెల్ ఎన్నుకోండి అని చెప్పాం. క్రాస్ ఓటింగ్లు జరిగాయి. సగం మంది ఈ ప్యానెల్ నుంచి, సగం మంది ఆ ప్యానెల్ నుంచి ఎన్నుకున్నారు. సరే, ఎన్నుకున్న గెలిచిన సభ్యులు మా ప్యానెల్ నుంచి మనందరినీ కలిసి మాట్లాడదామన్నారు. ఎలక్షన్ జరిగిన విధానం గురించి చర్చించాం. చాలా రౌడిజం జరిగింది, మాటల పోరు జరిగింది, పోస్టల్ బ్యాలెట్స్ ను అన్యాయం జరిగింది. అయినా ఎలక్షన్ ఆపకూడదు, జరగని చూద్దాం అన్నాం. ఎక్కడెక్కడో నుంచో దూరం నుంచి మనుషులను తెచ్చారు. డిఆర్సీ చీఫ్ ఉన్న మోహన్ బాబు గారు వచ్చి కూర్చున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు. కానీ క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి ఒక సీనియర్ నటుడు ఆయన మీద చేసుకున్నారు. చాలా అసభ్య భాషలను ఉపయోగించారు. తనీష్ అనే కుర్రోడి మీద కానీ, నరేష్ గారి ప్రవర్తన కానీ. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆ రాత్రికి ఈసీ రిజల్ట్స్ మాత్రం పక్కన పెట్టారు. ఆ రోజు రాత్రి మనం వెళ్ళేటప్పుడు 11 మంది ఉన్నాం మనం ఈసీలో. నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్నికలు అన్నారు, రిజల్ట్స్ అన్నారు. మళ్ళీ సాయంత్రం అయ్యింది. మొత్తం కౌంట్ చేయడానికి 4 గంటలు పడింది, 5 గంటలు పడింది మొదటి రోజు. బట్ రెండో రోజు కొన్ని పోస్టల్ బ్యాలెట్ ని కలపడానికి వాళ్ళకి ఒక రోజు పడింది. అక్కడ కూడా ఆశ్చర్యం పడింది. సడన్ గా చూస్తే లెక్కలు మారాయి. మీరు 8 మంది ఈసీలో, మిగతాది మనము అన్నారు. ఎలా పెరిగాయి ఇది? ఎలా నిన్న గెలిచిన వాళ్ళు ఇవాళ ఎందుకు లేదని మనకు ఆశ్చర్యపడ్డాం. ఆ తర్వాత ప్రెస్ మీట్ చేయడము జరిగింది. విష్ణు గారు అందరిని కలుపుకుని వెళ్తానన్న మనిషి. అందరూ కలిసి వెళ్తాం, కానీ జనరల్ సెక్రటరీ మావాడే, ట్రెజరర్ మనమే, ఎవరడ్డొచ్చినా మాదే మెజారిటీ అన్నంగానే ఆ మాటలు చాలా బాధపడింది మాకు. కలుపుకెళ్లే విషయం కాదు అది. సో ఇవాళ పూర్తి మనం అందరూ కూర్చొని మాట్లాడాం. ఇలా మీరు మేము అంటే మనం కలిసి పనిచేయగలమా? ఎందుకంటే లాస్ట్ 2 yearsలో చూసాం, ఇలా సగం సగం ప్యానల్ వస్తే పనిచేయలేకపోయారు. మసకబారింది అనే మాట వరకు వచ్చేసింది మా అసోసియేషన్. మాకు కావాల్సింది అది కాదు. సో గెలిచిన మా సభ్యులు ఏమన్నారంటే, మేము అక్కడ పని చేయగలమా ఇలాంటి వాతావరణంలో? ఎవరు ఆదేశిస్తారు, ఎవరు మాట్లాడతారు? ఎందుకంటే ప్రశ్నించే మనోభావం మనకి. ఆ తర్వాత మా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయి మళ్ళీ గొడవలోనే మిగిలిపోతుందా, లేదా మా సంక్షేమ జరగకుండా ఉండడానికి కారణం మేము అక్కడున్న 11 మంది ప్రశ్నించడం వల్ల మనం ఒక డిసిజన్ తీసుకుంటామని ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాలు విష్ణు మంచు గారు ప్రెసిడెంట్గా బాగా పనిచేయాలి. ఆయన పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, మాటిచ్చారు. దానికి అడ్డు రాకూడదు. ఒకవేళ పని లేకపోతే మా మీద వేయకూడదు. అందువలన చాలా ఆలోచించిన తర్వాత, ఇది ఎమోషనల్ డిసిజన్ కాదు, మా సంక్షేమం కోసమే
సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఉండొచ్చు, జాయింట్ సెక్రటరీ అయిన ఉత్తేజ్ గారు ఉండొచ్చు, వైస్ ప్రెసిడెంట్ అయిన బెనర్జీ గారు ఉండొచ్చు, మిగతా ఈసీ మెంబర్స్ అవచ్చు. మేము విష్ణు గారికి మా పదవి నుంచి రిజిగ్నేషన్ ఇస్తున్నాం, రాజీనామా ఇస్తున్నాం. ఎందుకంటే మీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఫ్రీగా పనిచేయండి, మేము బయట నుంచి చూస్తాం. మీరు ఏమేమి అనుకున్నారో చేయండి, కానీ మనల్ని గెలిపించిన ఓటర్లకి, మనం నమ్ముకుని ఓటేసిన ఓటర్లకి కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. అందువలన వాళ్ళ సంక్షేమం జరుగుతుందని చూస్తూ ఉంటాము. రేపు ఒకవేళ మీరు పని చేయకపోతే వాళ్ళ తరపున ప్రశ్నిస్తాం. మీరు చేసే పనులకు అడ్డు రావు, మీరు ఫ్రీగా చేసుకోండి. ఇది ఒక డిగ్నిఫైడ్ డెసిషన్. గొడవలద్దు. ప్లీజ్ రన్ ద షో. బట్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ షార్ట్ కమింగ్స్ వీ విల్ కంటిన్యూ టు క్వశ్చన్. ఎందుకంటే మాకు కూడా ఈక్వల్గా అంతే ఓట్లు వచ్చాయి. వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఓడిపోయామని మీరు చేసుకోండి అని వెళ్ళం. ఇది బాధతో కాదు, అక్కడ ఉండి పని చేయడం కన్నా గొప్ప పని చేయించే పని, ప్రశ్నించే పని, ఓటేసిన మా ఓటర్ నమ్మకాన్ని నిలబెట్టుకునే పని చేస్తున్నాం. విష్ణు గారు, మా రెసిగ్నేషన్ మీరు ఒప్పుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. దీని వెనక ఉన్న కారణాలని వాళ్ళ తరపున ఒక 2 మాటలు మాట్లాడతారు. అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీకాంత్ టు టాక్. ఈ మధ్య ఇంకొక మాట నా తరపు నుంచి చెప్పాలి. నేను మా ప్రైమరీ సభ్యత్వానికి రాజీనామా రాశాను. మా ప్రెసిడెంట్ గారు విష్ణు మంచు గారు ప్రకాష్ రాజ్ రాజీనామాని నేను స్వీకరించని అన్నారు. ఒప్పుకుంటా, నా రాజీనామాని తిరిగి తీసుకుంటా, బట్ ఆన్ వన్ కండిషన్. మై డియర్ ప్రెసిడెంట్ విష్ణు గారు, రేపు మీరు బైలాస్ మార్చి తెలుగు వాడు కానివాడు పోటీ చేయడానికి వీల్లేదు అని మీరు మార్చకపోతే నా సదస్యత్వాన్ని నేను వాపస్ తీసుకుంటా, రెసిగ్నేషన్. ఒకవేళ మారిస్తే ఓటేయడానికో గెలిపించడానికి మాత్రమే మెంబర్ అవ్వడానికి నాకు ఇష్టం లేదు. మీరు నాకు ఆ మాట ఇస్తే ప్రకాష్, లేదు ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా పోటీ పోయొచ్చు, ఇందుకు భాషా సమస్య లేదు, అవుట్ సైడర్ ఇన్సైడర్ లేదని మీరు మాట ఇస్తే నా సదస్యత్వాన్ని, నా రాజీనామాని తిరిగి తీసుకుంటా. యూ హ్యావ్ టు టెల్ మీ దట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, ఎవరు ఓటేసినా ఒక ప్యానెల్కి వేయండి, వర్క్ బాగా జరుగుతుంది, లేకపోతే జరగదు అనే ఉద్దేశంతో మేము తేవడం జరిగింది. సరే, ఓకే, ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు, మెంబర్స్, కొంతమంది పర్సన్స్ నచ్చవచ్చు, కొంతమంది పర్సన్స్ నచ్చకపోవచ్చు. అలా డివైడ్గా అటు ఇటు వేసుకొని అందుకు దాంట్లో గెలిచాం. కానీ అందరం కలిసి పని చేయగలమా అనే ఇష్యూ దగ్గర నిన్న నా దగ్గర అందరూ చాలామంది రావడం, నిన్నే చేసేస్తామంటే వద్దు ఆలోచించి చేద్దాం, తప్పు చేయొద్దు. మనం అసలు ఫ్యాక్ట్ ఏంటి అని అనుకుని మనం వెళ్దాము అనుకుని ఒక డిసిషన్కి వచ్చి అప్పుడు చెప్పారు, లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్లు, లాస్ట్ టైం ఏమైంది, వీళ్ళు సగం ఉంటే ప్రాబ్లమ్స్ ఎంతవరకు వచ్చినాయి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు శివాజీ రాజా నేను ఉన్నప్పుడు ఇనామినస్గా చేశాం కాబట్టి మేము సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగాం. కానీ లాస్ట్ టైం ఎందుకు జరగలేదు? అటు ప్యానెల్ వాళ్ళు ఉన్నారు, ఇటు ప్యానెల్ వాళ్ళు ఉన్నారు. ఏ ప్రాబ్లం ఏది ఎత్తి చూపినా వీళ్ళు మామూలుని చేయనివ్వట్లేదు అనే ప్రాబ్లం వాళ్ళ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేసినప్పుడు ఇది తప్పు అంటే కనుక వాళ్ళు ఏమీ చెప్పకుండా చేసిన వాళ్ళు, అంటే నాకు జీవిత గారు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఈవిడ కూడా చెప్తారు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ జరగదు అనేది అందరికీ తెలిసిపోయింది. అందుకే మేము కూడా డిసైడ్ అయింది ఏంటంటే, విష్ణు గారు నాకు తమ్ముళ్ళు అంటాడు, నాకు చాలా ఇష్టం. నేను మొన్న మోహన్ బాబు గారితో చక్కగా అన్నీ మాట్లాడుకున్నాం.
అది 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 వేరే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే రేపు పొద్దున ఒకటి నరేష్ గారు చాలా అద్భుతంగా ఎలక్షన్స్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. అదే ఎక్స్పీరియన్స్ అదే ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ప్రెసిడెంట్గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఆయన మేము వెనకాలండి నడిపిస్తారని మాకు తెలుసు. అటువంటి టైంలో మేము ఏదన్నా క్వశ్చన్ వేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని కూడా మాకు అర్థమైపోయింది. ఎందుకంటే నరేష్ గారు అక్కడ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఇంక నరేష్ గారే అక్కడ ఉంటారు అనే డౌట్ అనేది నాకు ఆల్రెడీ నేను విష్ణు గారితో కూడా చెప్పడం జరిగింది. ఇలా ఉంటే ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పాను నేను మొన్న. కంటిన్యూ అయితే కనుక ప్రాబ్లం అవుతుంది, మాకు సెట్ అవ్వదు, అది వర్క్ చేయాలంటే సెట్ అవ్వదు అనుకున్నాను. సరే, ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చారు. ఓన్లీ ఒక్క రీజన్తోనే వర్క్ బాగా జరగాలి. ఇప్పుడు మేము ఉండి అందరూ ప్రశ్నించిన వాళ్ళే, బెనర్జీ దగ్గర నుంచి హరీష్ దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పు జరిగితే ఏదైతే చూపించే ధైర్యవంతులే మా దాంట్లో ఉన్నారు. వీళ్ళు వెళ్ళి రేపు పొద్దున రప్చర్ అవుతుంది, గొడవలు అవుతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా భరించేసాం, చాలా పెయిన్ఫుల్గా ఉన్నాం మేమంతా. రప్చర్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. సో ఈ ఒక్కసారికి వాళ్ళ ప్యానల్ అందరూ ఉన్నారు కాబట్టి ఆ ప్యానల్కే మేము వదిలేస్తున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాగుంటుంది. ఎందుకంటే అంత్యనిష్ఠూరం కల్లా ఆదినిష్ఠూరం మేలంటారు. ఇప్పుడు మమ్మల్ని ఎంతమంది ఏం తిట్టుకున్నా నో ప్రాబ్లం, ఎందుకు ఇట్లా చేశారు, తప్పు చేశారు అని అనుకున్నా పర్వాలేదు. కానీ ఏం చేసినా అసోసియేషన్కి మంచి జరగాలి, వాళ్ళు మేనిఫెస్టో కరెక్ట్గా వెళ్ళాలంటే మేము అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే మేము అందరూ ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకంటే వేరే ఉద్దేశమే లేదు. విష్ణు గారికి మేము ఎప్పుడు కూడా ఏదున్నా కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది 100% చేస్తారనే నమ్మకం మాకు ఉంది. చెయ్యాలి అని కోరుకుంటున్నాను నేను. ఇంతకంటే వాళ్ళతో వేరే విభేదాలు కానీ కానీ ఇక నుంచి ఇక్కడతో నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. నేను ఎప్పుడు ఇంకా ఎక్కడికి ఏమీ నేను చేయను. సో ఒక్కసారికి క్షమించండి. ఎందుకంటే ఎవరిని అడుగుతున్నాను క్షమించండి అని. ఈరోజు మమ్మల్ని నన్ను ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించిన మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, డెఫినెట్గా మీ వెనకాల మేము ఉంటాం, ఎప్పుడూ ఉంటాం. ఒకవేళ దాంట్లో సభ్యత్వం లేకపోయినా, దాంట్లో ఇది లేకపోయినా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నేను లేకపోయినా నేను మీ అందరికీ మేమందరం అండగా ఉంటామని నేను ఇప్పటికీ మాటిస్తూ నేను రిజిగ్నేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు లాస్ట్ టైం జరిగినవి అన్నీ తెలుసు. చాలా చేసుకుంటూ వచ్చారు. నేను చాలా సహించాను, చాలాసార్లు అడిగాను, అన్నీ ఆగిపోయినాయి. తర్వాత ఎలక్షన్స్ మొదలైనవి. ఎలక్షన్స్ గురించి ఇక పూర్వపరాలు మాట్లాడుతూ అనవసరం. ఎలక్షన్స్ మొదలైన తర్వాత ఎలక్షన్ స్పీచెస్లో నరేష్ గారు నన్ను ముఠానాయకుడు అడ్డుపడతాడు, లీడరు, అందరినీ పోగు చేస్తాడనేసి అని చాలా మాట్లాడినప్పటికీ నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు. నేను అసలు ప్రశ్నించేవాడిని తప్పితే. అన్నీ అయిపోయినాయి, ఎలక్షన్స్ జరిగినాయి. నేను ఇవాళ రెసిగ్నేషన్, నా పదవి నేను గెలిచిన తర్వాత నన్ను అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నా కూడా నాకు అసలు ఏ మాత్రం కూడా సంతోషమో లేకపోతే చలనం లేదండి. నా చలనం మీకు తెలియదండి. నేను మాట్లాడితే నేను ఏదో యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటున్నారు. నేను 3 రోజుల నుంచి ఎలక్షన్లో నేను దూరంగా నిలబడ్డానండి. అక్కడ తనీష్ని తిడుతున్నారు మోహన్ బాబు గారు. తిడుతుంటే విష్ణు ఉన్నాడు. విష్ణు దగ్గరికి వెళ్ళి నానా గొడవలొద్దు నానా అన్న అంటే వెంటనే మోహన్ బాబు గారు కొడతానికి వచ్చేసారండి. విష్ణు బాబు లాగేశాడు నన్ను. పచ్చి బూతులు, అమ్మా బూతులు అరగంట సేపు తిడుతూనే ఉన్నారు. నాకు షాక్లో అయిపోయానండి నేను. నాకు నిజంగా ఇప్పుడు నాకు చాలా అసలు నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నానండి. 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. మోహన్ బాబు గారు పెళ్లి కాకముందు నుంచి మా ఇంట్లో మనిషి, నేను వాళ్ళ ఇంట్లో మనిషిని. మంచులక్ష్మి పుట్టినప్పుడు విద్యావతి అక్క దగ్గర నేను మంచులక్ష్మి పుట్టినప్పటి నుంచి లక్ష్మిని ఎత్తుకుని తిరిగేవాడిని వాళ్ళ ఇంట్లో. విష్ణుని ఎత్తుకుని తిరిగేవాడిని.
ఆయన అంతసేపు అరగంట తిడుతూ ఉంటే నేను అసలు విష్ణు మనోజ్ వచ్చి అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏమనొద్దు, మీరు తిరిగి ఏమనొద్దు, సారీ సారీ అని చెప్పారు. తర్వాత అక్కడ ఆయన డిఆర్సి పెద్ద మనిషి అండి. గొడవలు జరిగితే గొడవలు జరగకుండా ఆపాలి. మిగతా డిఆర్సి మెంబర్స్ కూడా ఉన్నారు అక్కడ. ఎవరు కూడా ఒక్క మాట ఆయన్ని ఆపటానికి కూడా ప్రయత్నం చేయాలి. అటువంటి మా అసోసియేషన్లో నేను మెంబర్గా అందరి ముందు అన్ని బూతులు తిడుతుంటే అసోసియేషన్లో ఇక నేను ఎందుకు ఉండాలండి? మా వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు ఎవ్వరు లేరు, దూర దూరాన ఉన్నారు అందరూ. తనీష్ పాపం ఏడుస్తున్నాడు. నాకు చాలా చాలా బాధ కలిసింది. అప్పుడు వెంటనే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి మూవీ అసోసియేషన్ నుంచి అసలు నేను మొత్తం మెంబర్షిప్ తీసేసుకుని నాకు వద్దు, ఇలాగెందుకు బతకాలి, ఇంత అవమానం. మా ఇంట్లో మా ఫ్యామిలీ, మా ఆవిడ ఎంత బాధపడ్డారంటే నేను ఇక అందుకనే నేను విష్ణు మంచివాడు, విష్ణు నేను బాగా చేస్తాడు, మంచి యంగ్ స్టార్, లెట్ హిమ్ డూ ఇట్, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ అండి. యాజ్ ఆల్ సెడ్ దట్ నేను చాలా చెప్తే చాలా నేను నిజంగా 3 రోజుల నుంచి నాకు చాలా నిర్మల మోహన్ బాబు గారు వైఫ్ ఫోన్ చేసి చాలా బాధపడింది, చెప్పింది ఇలాగా విన్నాను, టీవీలో చూశాను, బాధపడదు బెనర్జీ, నేను చెప్తాను ఆయనకి. అది నేను చెప్పాను నాకు ఏం అక్కర్లేదు, వాళ్ళు సారీ అదేంటి ఏం అక్కర్లేదు. నాకు చాలా బాధ వేసింది. అంత 100 మందిలో ఆ బూతులు తిడుతూనే ఉన్నారు అరగంట సేపు. నా గుండెల్లో భారంగా ఉందండి. ఇంకా ఇవాళ నేను రిజైన్ చేసేసి బయటకు వచ్చేస్తాను, నాకు కొంత భారం తగ్గుందండి. విష్ణు నాన్న నువ్వు బాగా చేస్తావని నమ్మకం ఉంది, మీరు బాగా చేయండి, వాళ్ళందరికీ బాగా చేసి మంచి పేరు తెచ్చుకోండి. సారీ. అందరికీ నమస్కారం అండి. ఎలక్షన్స్ టైంలో కూడా, ఎలక్షన్స్కి ముందు అందరూ మాట్లాడుతున్నా నేను కామ్గా మనం పని చేద్దాం, గారిని మా నాన్నగారిని గుర్తు చేసి, మీ నాన్నగారు మంచి ఫ్రెండ్ నాకు, నువ్వు మా పిల్లోడివి, నువ్వు ఉండాలి అన్నప్పుడు చాలా ఆనందపడ్డాను. కానీ ఈరోజు ఈ డెసిషన్ తీసుకుంటున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి సారీ చెప్తున్నాను. కానీ ఈ డెసిషన్ తీసుకోవడం మాత్రం మా మంచికే, మా మెంబర్స్ మంచికే. ముందు నుంచి అంటూనే ఉన్నాం, శ్రీకాంత్ గారు కూడా చెప్పారు, ప్యానల్ వైజ్ వస్తే మంచి పని చేయగలం. ఎందుకంటే లాస్ట్ టర్మ్లో కూడా నేను ఈసీ మెంబర్గా పనిచేశాను. శివాజీ రాజా గారు మా ప్రెసిడెంట్గా నేను వాళ్ళ ప్యానల్ నుంచి చేశాను, ఆయన రాలేకపోయారు, నరేష్ గారు చేశారు, మా ప్రెసిడెంట్ అయ్యారు. చాలా గొడవలు జరిగాయండి. అంటే ఈసీ మీటింగ్స్లో కానీ, అంటే అభిప్రాయాలు వేరు కలుపుకోలేకుండా పోవడం. ఆ తర్వాత సరే చాలా జరిగాయి, అవన్నీ మీకు తెలిసిందే, మీరు చూసిందే. కానీ లాస్ట్కి వచ్చేసరికి నరేష్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, వాళ్ళు మమ్మల్ని పని చేయనివ్వలేదు అని. వీఆర్ జస్ట్ ఈసీ మెంబర్స్ అండి, మేము పని చేయలేకపోవడం ఏముంటుంది. సో ఈసారి ఇది కూడా రాకూడదు, మేము పని చేయనివ్వట్లేదు, అడ్డుపడుతున్నాం అనే ఇది కూడా రాకూడదు అనేది ఒకటి. అలాగే బెనర్జీ సార్ చెప్పినట్టు మోహన్ బాబు గారు, విష్ణన్న, మనోజ్ అన్న, ఐ లవ్ దమ్ అలాట్, చాలా ఇష్టం నాకు వాళ్ళంటే. బట్ అనుకోని పరిస్థితుల్లో ఎలక్షన్స్లో ఫస్ట్ నేను ప్రకాష్ సార్ ఐడియాలజీకి ఇటు ఉండడం, తర్వాత విష్ణుని అనౌన్స్ చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. బట్ ఎప్పటికీ నాకు వాళ్ళంటే ఇష్టమే. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎందుకు కోపం వచ్చిందో, ఆయన తిట్టారు, కొంచెం అంటే
ఆయన బూతులు తిట్టి నా మీదకి వచ్చేసరికి బెన్ సార్ ఎందుకు అని నన్ను డిఫెండ్ చేయడానికి, నన్ను ఇది చేయడానికి రావడంతో ఆయన కూడా మాట్లాడినారు. ఐఎమ్ రియలీ సారీ బెన్ సార్. చెప్పాలంటే అది నా వల్లే జరిగింది మీకు. తర్వాత నాకు ఏడుపు వచ్చేసింది, నేర్చాను. విష్ణు అన్న వచ్చేసారు, మనోజ్ అన్న వచ్చారు, దగ్గర తీసుకున్నారు. ఏడోకరా రే తమ్ముడు, ఏంట్రా నువ్వు కూడా అన్నీ తెలుసు కదా నాన్న గురించి, ఆయన జస్ట్ ఏదో కానీ నీ మీద అలాగే ప్రేమ ఉంటుంది. జస్ట్ అదంతా ఐ అగ్రీ, నాకు తెలుసు. విష్ణన్న మనోజ్ అన్న నన్ను తమ్ముళ్ళనే చూసుకుంటారు, నేను వాళ్ళ ఇంట్లోనే ఒక పిల్లోడ్లాగా అని. బట్ ఆ తిడుతున్న విధానంలో మా అమ్మని కించపరిచే బూతులు వచ్చేసరికి, బికాజ్ మై మామ్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. మీ అందరికీ తెలిసిన విషయమే. మేము ముగ్గురు అబ్బాయిలం, అమ్మాయి చూసుకుంటుంది ఏదైనా. ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ అంతా ఫ్యామిలీనే. మర్చిపోదాం అనుకున్నా అమ్మనంటే తీసుకోలేం కదా, ఎక్కడో లోపల ఒక దెబ్బ తగిలినా ఎంత రుద్దినా మచ్చ ఉండిపోతుంది, అది అలా ఉండిపోయింది. సో కీపింగ్ ఆల్ దిస్ ఇన్ మైండ్, రేపు మేబీ ఈసీ మీటింగ్స్ జరుగుతాయి, అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. మేబీ మా వ్యూస్ మేము చెప్పుకోలేకపోవచ్చేమో ఈ భయానికి. ఎందుకు ఇలా భయపడడం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే ఇది నా పర్సనల్ వ్యూ, అంటే అందరిది కాదు. ఒక మాట గట్టిగా తప్పు అనిపిస్తే మనం అడిగేలా ఉండాలి, కానీ అరే గొడవ వద్దేమో లేదా ఏమైనా అంటారేమో అనే భయంతో ఉండడం కరెక్ట్ కాదనిపించింది. సో అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. బట్ నో ఆఫెన్స్ టు విష్ణన్న, ఐ లవ్ యూ లాట్ యాజ్ మై బ్రదర్ చాలా. అలాగే మనోజ్ అన్న, ఐఎమ్ సారీ ఫర్ టేకింగ్ దిస్ డెసిషన్. ఇట్స్ నాట్ మీకు ఆపోజిట్గా వెళ్తున్నాను, మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు. నేను హర్ట్ అయ్యి ఆ పెయిన్లో ఉన్నాను. ఐ కెనాట్ డూ దిస్ నెక్స్ట్ టైం, ఐ కెనాట్ హ్యాండిల్ దిస్ నెక్స్ట్ టైం అనే ఒక ఇట్స్ ఫర్ దాట్, అంతే, నథింగ్ ఎల్స్. శివాజీరాజా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నరేష్ గారు జనరల్ సెక్రటరీ. నాటకం జరుగుతుంది, నాటకోత్సవాలు జరిపించాం. 3 లక్షలకు కూడా బస్సులో వెళ్ళేవాళ్ళం. శ్రీకాంత్ అన్న బస్సులో వచ్చాడు మాతో పాటు. మా భవనానికి ఒక బిల్డింగ్, ఒక డోర్ వచ్చినా చాలు, ఒక కిటికీ వచ్చినా చాలు, ఒక బాత్రూమ్ డోర్ వచ్చినా చాలు అని చెప్పి 1,00,000 రూపాయల కోసం, 2 లక్షల కోసం, 3 లక్షల కోసం ఖమ్మం, సూర్యాపేట చాలా ఊళ్ళు తిరిగాం, నాటకోత్సవాలు జరిపించాం. కెమెరాల ముందు ఎవరైనా పాస్ అయితే మన వాళ్ళు తిడతారు, అలాగే నాటకం జరిగేటప్పుడు కూడా ఎవరు పాస్ అవ్వకూడదు. సోకాల్డ్ నరేష్ గారు సెంటర్లో సీట్ వేసుకొని 2 బౌన్సర్లను పెట్టుకొని దోమలు కుడుతున్నాయని మందు రాసుకుంటూ ఉంటే, ఇది చాలా చిన్న కారణం కావచ్చు, నరేష్ అన్న నాటకం జరిగేటప్పుడు ఇలా వద్దు అంటే, నేను ఇక్కడ దోమల మందు రాసుకుంటున్నాను వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగే రోజు, ఐఎమ్ సారీ ఒక వర్డ్ వాడుతున్నాను, నా ఫేస్లో పేస్ పెట్టి ఒక్కొక్క కొడుకు సంగతి చెప్తా, మా అమ్మని అంటాడా, హూ ఇస్ దిస్, అది స్టార్ట్. ఆ తర్వాత ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఎంత చండాలం అంటే, థంబ్ ఇంప్రెషన్తో లోపలికి వెళ్ళాలా ఏంటి? సభ్యులం అసలు మామూలు మా సభ్యులు వస్తేనే డోర్లు ఓపెన్ చేసి ఆఫీస్ ఉండాలి. గెలిచిన ఈసీ మెంబర్లు కూడా థంబ్ ఇంప్రెషన్ పెట్టి గ్లాస్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాలా? అక్కడ మొదలైంది ఏర్పాటు వాదం. అంటే మమ్మల్నే రానివ్వవు. లోపలికి వెళ్ళాక ఈసీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, అతనికి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇతను ఎవరు అంటే, నా ఇష్టం, ప్రెసిడెంట్గా 2 3 పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి సిసిసి అనే ద్వారా 24 క్రాఫ్ట్స్కి అహర్నిశలు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో రకాలుగా, ఆక్సిజన్ ద్వారా ఎన్నో రకాలుగా సేవ చేసిన ఒక మహా మనిషి అమెరికా ప్రోగ్రాంకి వస్తే, ఒకవేళ ఇంకొక ప్రోగ్రాం ఉన్నా కూడా నేను మళ్ళీ ఇండియా వెళ్ళి వస్తానరా, నేను బిజీగా ఉన్న ఒక వ్యక్తి పాల్గొన్న ప్రోగ్రాంని లెక్కలు తప్పున్నాయని చెప్తావా? ఏం మనిషివా? అన్నయ్య ప్రోగ్రాం మొత్తం లెక్కలు అటు ఇటు అయ్యేసరికి
మిగతా హీరోలు రాక ఇదంతా చరివిత చరణమే అన్నీ చెప్పారు. అంటే ఇన్ని జరిగాయి. ఇక నిన్న పోలింగ్ రోజు ఫస్ట్ ఓటర్స్ వెళ్తూ ఉంటే బ్యారికేడ్ అడ్డంగా పెట్టారు. ఆ బ్యారికేడ్ని తీసుకొచ్చి 2 గ్రూపుల మధ్యలో పెట్టారు. వెంటనే శ్రీకాంత్ అన్న ఇప్పటికే వేరు అనుకుంటున్నారన్న, ఇది మధ్యలో వద్దన్న అంటే అలాగే ఉండనియండి. మొదలు ఒక యుద్ధ వాతావరణం, బీభత్స వాతావరణం. ఎలక్షన్ ఆఫీసర్స్కి ఎల్లో కార్డే, అటు టీము వాళ్ళకి ఎల్లో కార్డ్సే. ఎవరు ఎలక్షన్ ఆఫీసర్సు, ఎవరు వాళ్ళు? ఒక భయంగా ఏంటది నేను బెన్నన్న ఏడవడం నా 25 ఏళ్ళ 30 ఏళ్ళ చూడక ఒక మగాళ్ళ ఉంటాడు, ప్రశ్నిస్తాడు, క్వశ్చన్ చేస్తాడు. అలాంటి వ్యక్తి కన్నీళ్లతోన చంటి పిల్లల్లో ఉంటాడు. తను ఏడుస్తూ కూర్చున్నాడు. నన్ను ఎవడో వచ్చేసి ధోమని నెట్టేశారు. ఏంటి టేబుల్స్ వేస్తున్నారు. ఈసీ మెంబర్స్ రిజల్ట్ చెప్పరు, జాయింట్ సెక్రటరీ గురించి చెప్పరు, ఇంకే పదవుల గురించి చెప్పరు, అనౌన్స్మెంట్. ఇవన్నీ కంప్లైంట్స్ కావు. గతంలో నరేష్ గారి నేతృత్వంలో ఇలా ఎన్నో భిన్నాభిప్రాయాలు వస్తేనే, క్వశ్చన్ చేస్తేనే ఏ పనులు చేయలేక టోటల్గా మా శ్రేయస్సు కుంటుపడుతూ నడిచి వచ్చింది. దానికి కారణాలు కరోనాలు, బిరోనాలు అంటూ చెప్పారు. ఇక ఇప్పుడు పోలింగ్ రోజే మా పరిస్థితి ఇలా ఉంటే, ఓట్ బ్యాంక్ పరిస్థితి ఎలా ఉంటే రేపొద్దున చాలా కష్టం. ఎన్నో భిన్నాభిప్రాయాలతో నడవాల్సి వస్తుంది. విష్ణన్న, నువ్వు చేయగలవు. తిరుపతిలో అంత పెద్ద విశ్వవిద్యాలయాన్ని నడిపించగలవు. వెనక నాన్నున్నారు. ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టరీ ఉంది, ఒక తెలుగు సినిమా వైభవం ఉంది నీ వెనక. తెలుగు సినిమా సభ్యుల్ని కాపాడలేవా? యూ కెన్ డూ ఇట్. మేము లేకపోయినా నువ్వు నడపగలవు. సో భిన్నాభిప్రాయాలు వద్దు. హ్యాపీగా సభ్యులందరినీ కాపాడడానికి ప్రయత్నం చేయండి. చూద్దామని. లవ్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఓకేనా? ఇక్కడ ఓకేనా? చెప్పేనా? అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ప్రకాష్ రాజ్ గారికి 284 ఓట్లు వేసిన వాళ్ళకి, నాకు 319 వేసిన వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి పాదాభివందనాలండి. చాలా థ్యాంక్స్. ముందు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే, మేమందరం మా పదవులకి రాజీనామా చేస్తున్నాం. ఏదైతే నిన్న ఎలక్ట్ అయ్యామో, పదవులు గెలిచామో వాటికి రాజీనామా చేస్తున్నాము. దానికి ముఖ్య కారణం ఒకటే, వెరీ పాజిటివ్. ఫ్రమ్ ద బిగినింగ్ ప్రకాష్ రాజ్ గారు కానీ, మా ప్యానల్ కానీ, మీరు మళ్ళీ యూట్యూబ్స్లో ఉన్న వీడియోలు చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ మేము చెప్తున్నాం, ఈ రచ్చ ఏంటి, మీరు ఎందుకు ఇలా వీధుల్లో పడ్డారని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీడియా ఒకటే చెప్పాం, ఏమండి 2 వర్గాలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, పనులు అవ్వట్లేదు, ఇదే రచ్చ స్టార్ట్ అవుతుంది, ఇలా ఉండొద్దు నెక్స్ట్ టైం అన్నా అయితే అని మీరు అనుకుంటే దయచేసి ఆ టీవీల ద్వారా మా మెంబర్స్ని రిక్వెస్ట్ చేశాం, ఒకే ప్యానల్ గెలిపించండి, పనులు అవుతాయని. ఎందుకంటే నరేష్ గారిని ప్రశ్నించినప్పుడు వీళ్ళు అడ్డుపడ్డారు, నేను ఆ పని చేయలేకపోయాను అన్నారు. వేరే వర్గం వాళ్ళు ప్రశ్నించినప్పుడు నరేష్ గారు మేము చెప్పింది వెళ్ళలేదు అన్నారు. ఇలా 2 వర్గాల మధ్య విభేదాలతో ఏ పని జరగలేదు, ప్రతి మెంబరు నష్టపోయాడు. 2.5 సంవత్సరాలు, యాక్చువల్గా 2 సంవత్సరాలు కానీ ఒక హాఫ్ ఇయర్ వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకున్నారు ఏదో పేరు చెప్పి. 2.5 సంవత్సరాలు ప్రతి మెంబర్ నష్టపోయాడు. సో రాబోయే 2 సంవత్సరాలు అలా జరగకూడదు, బాగా సర్వీస్ చేయాలి, వాళ్ళకి చాలా సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్ గారు చెప్పిన ఒక్కొక్క పాయింట్కి మాకు మనసుకి హత్తుకొని మేమందరం ఆయన వెంట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెళ్తూనే ఉన్నాము. మా దృష్టిలో ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు గెలిచారని అనుకుంటాను నేనైతే. సార్, ఆల్వేస్ యు ఆర్ ద విన్నర్, నో డౌట్ ఎట్ ఆల్. అయితే రకరకాల ఫీలింగులతో ఓడిపోయాం కాబట్టి ఈరోజు మాట్లాడట్లేదండి, కొంతమంది ఓడిపోయారని. జరిగిపోయిన ఎలక్షన్స్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, రిజైన్ చేయడానికి కారణాల్లో అది కూడా ఒక కారణం మాత్రమే. ఎలక్షన్స్ రోజున బెనర్జీ అన్న కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు రక్తం మరిగిపోయింది. కానీ అవతల తండ్రి లాంటి వ్యక్తి, ఏం చేయగలను నేను, ఈ ఇండస్ట్రీలో మనము ఒకరికి ఎదురు మాట్లాడితే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం మేము, ఆల్రెడీ నాకు అనుభవం ఉంది. తప్పు చేయకుండా సరే ఎదురు మాట్లాడితే మనం వెనక్కి వెళ్తూ ఉంటాం. కొండని ఢీ కొట్టాలంటే అంత ఈజీ కాదు, 1000 మందిలో ఒకడికి సాధ్యం అవుతుంది.
నేనున్నాను, నెక్స్ట్ నా పిల్లలు ఉన్నారు, ఇండస్ట్రీకి వస్తున్నారు, పని చేస్తున్నారు అన్న ఒక భయం వదిలేశాం. కాంప్రమైజ్. లెక్కింపు స్టార్ట్ అయింది, బాగా జరుగుతుంది, చాలా న్యాయంగా జరుగుతుంది. 2-3 పదవులకు అయిపోయినాయి, మిగతా పక్కన పడేసి అవి అనౌన్స్ చేసేశారు. ఎక్కడ ప్రపంచంలో జరిగిన ఏ ఎలక్షన్ చరిత్రలో కూడా మీరు ఇది చూడలేదు, రాసుకోండి. సగం రిజల్ట్స్ చెప్పి ఆపడం అనేది ఎక్కడ జరగలేదు సార్. ఎందుకంటే ఈ ప్యానల్ మెజారిటీ వస్తుంది అక్కడ. ప్రకాష్ రాజ్ గారి ప్యానల్ ఈసీ ద్వారా అన్నిటి ద్వారా చూస్తే అక్కడ 26లో మెజారిటీ ఉంటుంది. ఆపేశారు. అనుకున్నాం ఏం చేయలేం, చేతగంతనం అనుకున్నాం, వదిలేశాం. అందరూ వెళ్ళిపోయారు, నేను అక్కడే ఉన్నాను మైసెల్ఫ్. అంత అనౌన్స్మెంట్ అయిపోయింది. ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు, అక్కడున్న మా ఈసీ మెంబర్స్ మిగతా బ్యాలెట్ పేపర్స్, పోస్టల్ బ్యాలెట్స్ ఆయన తీసుకెళ్తున్నారు. సార్ అవి తీసుకెళ్తున్నారేంటి సార్, అవి నా ముందు ఇక్కడ లాక్ చేయండి సార్ బాక్స్లో ప్లీజ్ సార్, ఇవి సీక్రెట్గా ఉండాలి, మీరు పట్టకెళ్ళకూడదు అన్నాను. లేదండి నాకు రైట్ ఉంది, నేను తీసుకెళ్ళిపోతున్నాను అన్నారు. ఇది జరిగింది ఆ రోజు. ఒక్కడిని మేమందరం ఒక కారులో వచ్చిన వాళ్ళం, మా వాళ్ళందరూ వెళ్ళిపోతే నేను నడుచుకుంటూ వెళ్ళానండి. నెక్స్ట్ ప్రభు అన్న కనపడితే అన్న కారులో నన్ను డ్రాప్ చేశాడు. ఆ రోజు నేను నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే ప్రభు అన్న రా తమ్ముడు అని సగం నుంచి అన్న డ్రాప్ చేశాడు నన్ను. ఇంత జరిగింది సార్, భరించాం సార్. ఓకే, కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయారు. మేము భయపడ్డట్టే ఆయన భయపడ్డాడు, కొంతమందికి మేము రెస్పెక్ట్ ఇచ్చినట్టే ఆయన రెస్పెక్ట్ ఇచ్చాడు, ఎదురు మాట్లాడలేకపోయాడని అడ్జస్ట్ అయిపోయాం. నిన్న మళ్ళీ తీసుకొచ్చి బ్యాలెట్స్ అన్ని లెక్కేస్తున్నాం. శ్రీకాంత్ అన్న నేను పైకి వెళ్ళాం, అట్నుంచి విష్ణు గారు శ్రీనివాస్ అని ఇద్దరు వచ్చారు. లెక్కేస్తున్నప్పుడు చూసాము అన్నీ ఒకే టైప్లో ఉన్నాయి. ఇదేంటని చెప్పేసి శ్రీకాంత్ అన్న మేము క్వశ్చన్ చేశాం. అయితే మీరు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నామండి, హాఫ్ అన్ అవర్లో మీరు కంప్లైంట్ ఇస్తే ఓకే, లేకపోతే కంప్లైంట్ తర్వాత చెల్లదు అన్నారు. ఇది కొత్త రూల్, ఇది ప్రపంచంలోనే అసలు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి సార్, ఇలాంటి రూల్స్ ఉంటాయి సొసైటీలో, అప్పటికప్పుడు వస్తుంటాయి. హాఫ్ అన్ అవర్లో కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే అది చెల్లదు తర్వాత కంప్లైంట్ అన్నారు. సరే శ్రీకాంత్ అన్న విష్ణు మాట్లాడుకుంటున్నారు ఈ విషయం గురించి. విష్ణు ఏమంటున్నాడంటే, శ్రీకాంత్ అన్న ప్రకాష్ రాజ్ గారి ముందు ఓపెన్ చేశాం ఈ పోస్టల్ బ్యాలెట్స్, వెరీ ట్రాన్స్పరెంట్ అని చెప్తుంటే నేను సార్ అని మాట్లాడితే విష్ణు ఇమ్మీడియట్గా am I talking to you నీతో మాట్లాడా అన్నాడు. ఓరి నీ అమ్మ, నేను ఏం చెప్తున్నాను అసలు నాకు అర్థం కాలేదు. అమ్మ నాకున్న దానికి నేను ఇప్పుడు ఆ టైంలో నేను వేరే రకంగా రియాక్ట్ అయితే మళ్ళా పరువు ఇంకా పోతుంది, రచ్చ అయిపోతుంది, మన పరువు పోతుంది. తమ్ముళ్ళు లాంటి వాడు నాకు విష్ణు. ఇప్పుడు ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్తో గొడవ పడ్డానంటే ఎవడైనా నా మీదే ఊస్తాడు, అతను పై పదవిలో ఉన్నాడు కాబట్టి. అయిపోయింది. శ్రీకాంత్తో మాట్లాడాక ఇప్పుడు మాట్లాడొచ్చా విష్ణు అన్నాను. మీరు శ్రీకాంత్కి చెప్తున్న దాని గురించే నేను చెప్తున్నాను సార్. అన్నీ మీరు ప్రకాష్ రాజ్ గారి ముందే ఓపెన్ చేశారు, దాని గురించి శ్రీకాంత్ అన్న ప్రశ్నించలే, నేను ప్రశ్నించలే. ఇవి ఇంటికి తీసుకెళ్లారు సార్, వీటి గురించి అడుగుతున్నామని అడిగానండి. ఇది అతను వినలేదు. నేను అడుగుతుంది ఈ ఈసీ మెంబర్స్ ఇవి ఇంటికి తీసుకెళ్లారు కదా, ఇవి ట్రాన్స్పరెంట్ కాదు అన్నాం. సరే అయిపోయింది అన్న, మేము మాట్లాడుకున్నాం. ఎలక్షన్ ఆఫీసర్ ఒకటే అన్నాడు, శ్రీకాంత్ మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే టోటల్ ఎలక్షన్స్ క్యాన్సిల్ అవుతాయి, కోర్టుకి వెళ్తాయి, తర్వాత మళ్ళీ ఎప్పటికొస్తుందో తెలియదు. మాట్లాడుకున్నాం. ఇప్పటికే మనం అందరం ఇండస్ట్రీలో అందరం అన్నదమ్ములం, కుటుంబం అనుకున్నాం, చాలా పరువు పోగొట్టుకున్నాం. మళ్ళా కోర్టు దాకా వెళ్ళి ఓడిపోయారు కాబట్టి వెళ్ళారు అనిపించుకోవడం, లేకపోతే ఇంకోటి రచ్చ, మన కుటుంబ మర్యాద మనమే పోగొట్టుకోవడం ఏదైనా ఒక మంచిగా ఆలోచించి వదిలేయండి, అయిపోయింది కదా అనుకున్నాం. దీని తర్వాత నిన్న అందరం కలిసాం, గెలిచిన వాళ్ళం టీం. ఇలా ఒక్కొక్కరి అనుభవాల్ని పంచుకున్నాం సార్. పంచుకున్న తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు రిపీట్ యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ 2.5 yearsలో జరిగింది, రిపీట్ అవ్వబోతోంది. ఇలా మాట్లాడితే నేను ఈరోజు ఊరుకున్నాను, రేపు ఊరుకోను. ఇంకొక విషయం చెప్తున్నా సార్. తర్వాత విష్ణు గారిని పక్కకి పిలిచి, బ్రదర్ విష్ణు, మీరు ఇందాక నేను అడిగినప్పుడు నేను ఒకవేళ మధ్యలో మాట్లాడుంటే ఒక నిమిషం అని మీరు అంటే చాలన్నా నేను ఆగిపోతా. మీరు ఇలా ఫింగర్ వచ్చేస్తే నేను తీసుకోలేను, కలిసి పనిచేయాలి మనం. నేను ఈసీలో ఉన్నాను, మీరు ఈసీలో ఉన్నారంటే ఇట్స్ ఓకే బ్రదర్ అన్నారు. వచ్చింది. రేపు పొద్దున ఎవరం కొట్టుకోవాల్సిన అవసరం లేదు, రచ్చకెళ్లాల్సిన అవసరం లేదు. మాకు కావాల్సిన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మంచి జరుగుతుంది. సో అందుకని అందరం కలిసి యునైటెడ్గా ఈ డెసిషన్ తీసుకున్నాం. సో ఇప్పుడు మేము ఏం చెప్పినా కూడా ఓహో వీళ్ళు వెనక్కి వెళ్ళారు కాబట్టి చెప్పినట్టు ఉంటుంది, అది సహజం. బట్ అది కాదు. ఇక్కడ ముందు జరగబోయే దాని గురించి మాత్రమే ఇప్పుడు చెప్తున్నాం. మేము ముందు జరగబోయేది మంచి జరగాలి, పాజిటివ్గా వెళ్ళాలి, బాగా పనిచేయాలి. విష్ణు గారు బ్రదర్ మీరు చాలా బాగా చేస్తున్నారు. ఒకటి నిజంగా చెప్తున్నానండి, ఎలక్షన్స్ రోజు మాత్రం మంచు మనోజ్ కుమార్ అండ్ మంచు విష్ణు లేకపోతే
మీరు చూసిన రచ్చ ఇంతకు ముందు ఆఫ్టర్ ఆల్ అయ్యేది సార్. హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్, థ్యాంక్స్ బ్రదర్. మీరు చాలా కంట్రోల్ చేశారు. మనోజ్ లేకపోతే కొట్టుకొని చచ్చేవాళ్ళు ఆ రోజు. ఆవేశాలు చాలా చాలా సూపర్ తమ్ముడు. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి. మన పర భేదం లేకుండా చేశాడు ఆ రోజు మాత్రం మనోజ్ లేకపోతే చాలు. అండ్ విష్ణు కూడా చాలా వరకు కంట్రోల్ చేశాడు. ఆయన మాట్లాడే బూతులు అసలు ఎలాంటి నా జీవితంలో వెళ్ళలేదండి. ఈయన కాబట్టి ఊరుకున్నాడేమో దేవుడి దేవల్ల, కానీ నా వల్ల అయితే కాదు. అన్న మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. కంట్రోల్ అంటే మన కోసం, అందరి కోసం అవ్వద్దనే. ఆయనకి నాకున్నంత కోపం లేదని కాదు, చాలా ఓపిక, పేషెన్స్. ప్రకాష్ రాజ్ గారి మీద కోపం వచ్చింది నాకు, ఏంటి సార్ అని. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, మీరు చేసిందే కరెక్ట్. నేను నా ఆలోచనే తప్పు. నేను అలా చేస్తుంటే ఇంకా చండాలం అయ్యేది అక్కడ. అందరికీ ఉంది, తప్పని తెలుస్తున్నా ఎదిరించలేని పరిస్థితి. బికాజ్ నా ఏజోడైతే ఓకే, అక్కడ ఉంది తండ్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం వెళ్ళి ఏం గొడవ పడతామండి. నాకైతే పర్సనల్గా ఈ ఎలక్షన్స్లో విష్ణు గారు పోటీ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు సార్. మోహన్ బాబు గారు పోటీ చేసినట్టే అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. అసలు నాకు విష్ణు గారు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నట్టు అనిపించలే. మోహన్ బాబు గారు, నరేష్ గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తుంటే పాపం మన మనోజు, విష్ణు వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నట్టుగా అనిపించింది. అంత రచ్చ, అంత రభస. హ్యాట్స్ ఆఫ్. ఇదంతా కూడా ప్రెసిడెంట్గా గెలవడానికి, వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఇంత కష్టపడ్డారని నేను నమ్ముతున్నాను. ఇంత ఫైట్ చేశారు, ఇంతమందిని బూతులు తిట్టారని నేను నమ్ముతున్నాను. నా మెంబర్స్కి, నా తోటి మెంబర్స్కి సేవ చేయడానికే వాళ్ళు ఇంత చేశారని నమ్ముతున్నాను. ఆ సేవలు వాళ్ళకి కరెక్ట్గా అందడం కోసం మొత్తం మీ ప్యానెల్ పనిచేయండి సార్. మేమందరం రిజైన్ చేస్తున్నాం, బట్ మేము ఆ పదవులకి మాత్రమే రిజైన్ చేస్తున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మాత్రం కాదు, క్లియర్గా చెప్తున్నాం. ఈసీ మెంబర్స్గా మాత్రం, ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి మాత్రమే మేమందరం వెళ్ళిపోతున్నాం పదవుల నుంచి. ప్రతి విషయం మీకు ఇంత టైమా, 6 నెలలు 3 నెలలు చూస్తాం. 3 నెలల్లో ఏం చేశారు, 6 నెలల్లో ఏం చేశారు చూడకపోతే నన్ను గెలిపించిన 319 మంది తరపున డెఫినెట్గా ప్రశ్నిస్తాను. నేను ఎందుకు చేయలేదని అడుగుతాను. ఫస్ట్ టైం ఇన్ మా హిస్టరీ వీఆర్ టేకింగ్, విన్ అయ్యి కూడా మేము తీసుకుంటున్న పొజిషన్ ఈ వరల్డ్లోనే ఎక్కడా లేదు. విన్ అయ్యి మేము ఆ పొజిషన్ తీసుకుంటున్నాం, మీకు పొజిషన్ ఇస్తున్నాం. డూ ద యాక్షన్, డూ ద నీడ్స్, అందించండి అందరికీ. మేము అపోజిషన్లో ఉంటాం. వీఆర్ దేర్ విత్ యూ. మనకి అసెంబ్లీలో లాగా ఇక్కడ లేదు. అంతకంటే బాగా పెద్దగా జరిగిన ఎలక్షన్స్ మాత్రం జరగడానికి అసెంబ్లీ కంటే ఘోరంగా జరిగినాయి. మన అసెంబ్లీలో లాగా ఇక్కడ ఓడిపోయిన అంటే రెండో వర్గం ఒకలాగా కూర్చోవడం అలా లేదు. అందరు కలిసి పనిచేయాలి ఇక్కడ. సో అలా చేయలేం కాబట్టి అలా భయం వేసి, అంటే వాళ్ళకి భయపడి వెనకెళ్ళడం అని కాకుండా మెంబర్స్కి ఏది వెల్ఫేర్గా ఉంటుంది అనేది ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం అందరం కలిసి. కౌశిక్ అండి, ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. నాకు అర్థం కాని విషయం ఒకటే, కౌంటింగ్ అవుతుంటే రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి టీవీలో. కౌంటింగ్ ఇంకా బాక్స్ ఓపెన్ చేయలేదు, గెలిచేశారని చెప్తున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, మేమందరం, మా ప్యానెల్ సభ్యులందరం మేము సమాధానం చెప్పాల్సింది మాకు ఓటేసి గెలిపించిన ప్రతి సభ్యుడికి, సభ్యురాలికి. ఎందుకంటే ఆ బాధ్యత మాకుంది. త్రికరణ శుద్ధిగా చెప్తున్నామండి, మీరందరూ మా వాళ్ళందరికీ, మమ్మల్ని అందరినీ ఓటేసి మీ ఓటుని మాకు ఇచ్చారు కాబట్టి మేమందరం మీ వెనకాల ఉంటాం. అంటే మీరు అడగచ్చు, ఏంటండి మీరు గెలిపించాం మీరు లేరని. మీరెంత బాధపడుతున్నారో మీకు మాట చెప్పడానికి గెలిచిన వాళ్ళందరం అంతే బాధపడుతున్నాం. కానీ దగ్గరగా ఉండి గొడవలు పడి కొట్టుకోవడం కంటే దూరంగా ఉండి కలిసి ఉండడం బెటర్ అని మా ఉద్దేశం అండి. మేము ఉంటాం, మీతో ఉంటాం. విష్ణు గారు, మీరు మీ ప్యానెల్తో కలిసి మీరు పనులు చేయండి, మీ వెనకాల మేము అందరం ఉంటాం. మంచి పనులు మీరు చేస్తుంటే మేము సపోర్ట్ చేస్తాం, అడుగుతాం, ప్రశ్నిస్తాం. థ్యాంక్ యూ. జై హింద్. సారీ, ఒకే మాట సడన్గా గుర్తొచ్చింది. మా పద్మ చావు బతుకుల్లో ఉంటే అందరినీ కాపాడే, 24ని కాపాడే చిరంజీవి గారు మొదలుకొని ప్రకాష్ రాజ్ గారు, జీవిత గారు, శ్రీకాంత్ గారు, బెన్నన్న, సోకాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్లోనే ఉన్నారు చివరి ప్రయాణం వరకు. నరేష్ నుంచి ఒక్క ఫోన్ కాల్, సున్నితమైన వాళ్ళం మేము, కళాకారులు, చెయ్యేస్తే పొంగిపోతాం. నీ ఈసీ మెంబర్ని, నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఈసీ, ఇప్పుడు జాయింట్ సెక్రటరీ, ఓకే. ఒక ఫోన్ కాల్ పరామర్శ
ఈసీకే పరామర్శ లేని వాడివి సభ్యులకేం పరామర్శ చేస్తావు? ఎందుకంటే నీ పంపిణీల పనులలో ఉన్నావు, నీ పార్టీల పనులలో ఉన్నావు. సారీ పద్దు, లవ్ యూ. ఓకేనా సమీర్, మాట్లాడతావా? అందరికీ నమస్కారం. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను మామూలుగా పోటీలకు పోను, మిమిక్రీ కాంపిటీషన్స్ కూడా నేను ఎప్పుడు పోలే. ఎందుకంటే నేను అంటే అటు గెలిచినా ఓడిపోయినా ఒకేలాగా తీసుకుంటాను. కాబట్టి ఇంత మెజారిటీతో ఇంతమంది నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారా అని నాకు ఆ మెజారిటీ ఓట్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. నేను మాట్లాడొద్దు అనుకున్నాను, బట్ నన్ను ఇంత ఘనంగా ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అందరికీ పేరు పేరున నా కుటుంబ సభ్యుల తరఫున, మా ప్యానల్ తరఫున, నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అందరికీ. బట్ నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి నాకు ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, ఓట్లు వేయని వాళ్ళు కావచ్చు, నిరాశపడొద్దు. నేను 24 hours నేను అబద్ధాలు మాట్లాడే వ్యక్తిని కాదు. ఒకే ఒక అబద్ధం మాట్లాడాను మీడియా వాళ్ళతో. లోపట అంత రచ్చ జరుగుతున్నా కూడా నేను బయటకు వచ్చి అన్నయ్యలతో ఏమో గొడవలు జరుగుతుందంట, లేదండి అందరూ హ్యాపీగా ఉన్నారు, అంత మంచిగా ఉన్నారు, ఏం గొడవ జరగట్లేదని అబద్ధాలు చెప్పాను. కానీ ఆ గొడవలు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏంటి ఇట్లుంటుందా, ఇదా, ఏంది, ఎక్కడికి పోతా ఉన్నాం, ఏంది ఇదంత కథ, ఇంత దారుణంగానా, ఇట్లా ఉంటుందా అని అనుకున్నాం. ఆ తర్వాత నాకు చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. మళ్ళీ కొంచెం బయటకు వచ్చేసి మీ అందరితో సరదాగా ఏదో అట్లా నవ్వుతూ మాట్లాడేసి మళ్ళీ లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ ఏదేమైనా నన్ను ఇంత మెజారిటీతో గెలిపించినటువంటి మా సభ్యులకి, మా కళాకారులకి అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరికీ మేము ఆ అసోసియేషన్లో ఆ ప్యానల్లో ఉన్నా, అక్కడ మేము లేకున్నా మీకోసం 24 hours పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వాళ్ళు చేసినా చేయకున్నా మేము కూడా వాళ్ళతో పాటు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చేయలేనిది మీకు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ రకంగానైనా మేము కష్టపడడానికి, ఇక్కడ అన్న వాళ్ళందరూ కూడా మేము కష్టపడడానికే ఉన్నాం. మేమేమి పారిపోవడానికి కాదు, మేమేం తప్పించుకోవడానికి కాదు. ఒకటే ప్యానల్ ఉంటే అది బాగా ఇంకొకరి మీద నిందలు వేయకుండా ఉంటుంది. కాబట్టి మేము ఈ డిసిషన్ తీసుకోవడం జరిగిందని అనుకుంటున్నాను. సో అంటున్నాను. అండ్ లాస్ట్ టైం జరిగినటువంటి నరేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది కరెక్టే కదా, వాళ్ళ ప్యానెలే ఉన్నది అనుకోండి, వాళ్ళ టీమే వర్క్ చేసినప్పుడు ఇంకా మధ్యలో మేము అడ్డు పెట్టడానికి, అడ్డు పుల్ల వేయడానికి మాకేం అధికారం ఉండవు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా పనిచేస్తారు. మాకు ఏదైతేనేం మా సభ్యులకి మంచి జరగాలి, మా సభ్యులు బాగుండాలి, మేమందరం బాగుండాలి, మనందరం బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ డిసిజన్ తీసుకున్నామని చెప్పేసి తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ ఇయర్ నేను ఈసీ మెంబర్గా గెలిచాను. లాస్ట్ ఇయర్ గెలిచాను. ఈసారి కూడా నన్ను మన మెంబర్స్ అందరూ కలిసి గెలిపించారు. ముందుగా నన్ను గెలిపించిన మెంబర్స్ అందరికీ, నాకు ఓటు వేసి గెలిపించిన మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. మొన్న జరిగిన ఎలక్షన్లో ఎప్పుడు ఇంతలా జరగలేదు, ఇన్ని ఘోరాలు కానీ, ఇన్ని అవకతవకలు కానీ ఇన్ని జరగలేదండి. చాలా బాధాకరం ఇది. మేము బయటకు వచ్చిన ప్రతిసారి, ఎందుకంటే మీడియా లోపలికి అలౌడ్ లేరు కాబట్టి, మేము బయటకు వచ్చిన ప్రతిసారి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు, సార్ లోపలే అరుపులు వినిపించే, గొడవలు అవుతున్నాయి, అది ఏం జరుగుతుంది సార్ లోపల. ఏం లేదండి, మేమంతా బాగానే ఉన్నాం, మేమంతా ఒకటి, అది అంటూ వచ్చాం. ఎందుకంటే ఈ రచ్చ అంతా బయటికి ఎందుకు అని దీంతో. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు అని ప్రశ్నిస్తే చెప్పక తప్పట్లేదండి. బికాస్ గెలిచిన మేము రాజీనామా చేయడానికి వచ్చాం కాబట్టి దానికి రీజన్స్ ఏంటి, ఎందుకు అనేది మేము మీకు చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు చెప్పక తప్పట్లేదు.
శివబాలాజీకి నాకు జరిగిన గొడవ బయటకు వచ్చింది, మీడియా మొత్తం అంతా కవర్ చేసింది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ బయటే గేట్ దగ్గర, అది స్లిప్స్ ఇస్తున్నప్పుడు లోపల పోలింగ్ బూత్ దగ్గర నేను స్లిప్స్ ఇస్తే ప్రశ్నించాలి. దట్ వాజ్ నాట్ ఇన్సైడ్, దట్ వాజ్ అవుట్ సైడ్. అక్కడ కూడా వాళ్ళ ప్యానెల్ వాళ్ళు స్లిప్స్ పంచారు, నేను చూశాను. కాబట్టి నేను అక్కడ ఇవ్వడం జరిగింది. సడన్గా వచ్చేసి బయటికి వెళ్ళిపో, గెట్ అవుట్, సారీ అన్న. ఇలాగే భయపడ్డాను నేను. సారీ 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 అన్న. వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, అవుట్ అన్న. నువ్వు ఎవడివిరా చెప్పడానికి అని అడిగాను. నేను వాడిని రా అంటాను, ఎందుకంటే వాడు నాకు 25 years నుంచి ఫ్రెండ్. ఇప్పటికీ నేను ఫ్రెండ్గానే ఫీల్ అవుతాను. మేబీ తను ఫీల్ అవ్వడేమో, డెఫినెట్గా ఫీల్ అవ్వడు. ఈ రోజుకి వచ్చి హక్ చేసుకుంటాను, ఐఎమ్ రెడీ. బట్ అది మర్చిపోయి 25 ఏళ్ల ఫ్రెండ్షిప్ మర్చిపోయి ఒక చిన్న 900 మంది ఎలక్షన్ దీనిలో అంత దారుణంగా మీదకి రావడం, నేను చిక్కు చెదరలేదు, కదలలేదు. రా 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 అన్నాను, రా అన్నాను. వాడు రావడం తెలుసు కాబట్టి. ఓకే, ఎనీవేస్. సో ఇన్ని జరిగాయి, చాలా దారుణాలు జరిగాయి. అండ్ ఇప్పుడు ఎందుకు రిజైన్ చేయాల్సి వస్తుంది అన్నదానికి 2 రీజన్స్. ఆ ప్యానెల్ నుంచి కానీ మా ప్యానెల్ నుంచి కానీ మెంబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాం, దయచేసి మొత్తం ప్యానెల్ని గెలిపించండి, గెలిపిస్తే పనులు జరుగుతాయి. సింగిల్ అటు సగం మంది ఇటు సగం మంది వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని. సో అందుకని ఈ రెసిగ్నేషన్కి అదొక కారణం. మొత్తం వాళ్ళ ప్యానెల్ ఉంటే మంచి పనులు విష్ణు చేయగలుగుతాడని నమ్మకం నాకుంది. అండ్ అది కూడా, ఆ నమ్మకం కూడా ఏంటంటే, ఒక వ్యక్తి, వాళ్ళ వెనుకున్న వ్యక్తి వేలు పెట్టకపోతే, ఆ వ్యక్తి కనుక వేలు పెడితే మళ్ళీ లాస్ట్ టైం లాగే జరుగుతుంది. మీరు అనుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఆయన జరగనివ్వడు. మీకు ఆయనకి కూడా ఏం జరుగుతుందో త్వరలో మీరే చూస్తారు. యూ విల్ ఆల్ రియలైజ్. ఆ వ్యక్తి పేరు కూడా చెప్తాను, హీఈస్ నరేష్. దాచుకోవాల్సిన అవసరం లేదు, హీఈస్ నరేష్. ఆ చాణక్యుడు మీ పక్కన ఉన్నంతకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రెండో కారణం ఏంటంటే, నేను కానీ శ్రీకాంత్ గారు కానీ జీవిత గారు కానీ మొత్తం ఇక్కడ ఉన్న ప్యానల్ అందరూ ప్రకాష్ రాజ్ గారు వెనక నిలబడడానికి ఆయన విజన్ కారణం. ఆయన విజన్. ఇందాక ఇదే ప్రెస్ మీట్లో ఒక్క నిమిషం పాటు ఆ లైట్ ఆరిపోతే మీరు అందరూ డిస్టర్బ్ అయిపోయారు, వెనక్కి తిరిగి చూశారు. 2 సంవత్సరాలు ఈ లైట్ మాకు లేకపోతే మేము చేయలేం. ఇది ఒక సెకండ్ రీజన్. సో ప్రకాష్ రాజ్ గారి విజన్ని మెంబర్స్ అందరూ మిస్ అయ్యారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరందరూ మాకు ఓటేశారు, చాలా చాలా 380 ఓట్స్ మీరు అందరూ వేసి ప్రెసిడెంట్ గారిని, మా ప్రెసిడెంట్ గారిని, మేము మా ప్యానెల్ ప్రెసిడెంట్ గారికి వేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. బట్ మీరు చాలా మిస్ అవుతారు, చాలా మిస్ అయ్యారు. మేము బయట నుండి ప్రశ్నిస్తాం. కొంచెం ఎమోషనల్గా ఉంది. ప్రభాకర్ చెప్పినట్టు నిన్న మనోజ్ భయ్య లేకపోతే చాలా పెద్ద గొడవ జరిగేది, చాలా చాలా పెద్ద గొడవ జరిగేది. మనోజ్ భయ్య, నీకు పర్సనల్గా థ్యాంక్ యూ డార్లింగ్. యువర్ ఆల్వేస్ అ డార్లింగ్, యు ఆల్వేస్ బీన్ అ డార్లింగ్. లవ్ యూ, థ్యాంక్ యూ. సుడిగాలి సుధీరు బ్రహ్మాజీ షూటింగ్లో ఉన్నారు, బట్ దాని రెసిగ్నేషన్స్ పంపించారు. అన్యతా భావించకండి, ఒక భయం వాతావరణంలో పనిచేయలేము. అండ్ మాకు ఓటేసిన వాళ్ళు ఇదేంటి ఇలా అనొచ్చు. ముందు జరగబోయేది మాకు అర్థమవుతుంది, ఇందులో ఉన్నాం కాబట్టి అన్ని బయట చెప్పలేము. బట్ పనిచేసే వాతావరణం లేదు అని ఈ మెంబర్సు, ఇది నా డిసిజన్ కాదు. నా డిసిజన్ ఎప్పుడు ఇంతే, ఓడిచినా గెలిచినా నేను ప్రశ్నిస్తూ ఉంటా. ప్రతి మంత్ నా డార్లింగ్ విష్ణుని రిపోర్ట్ కార్డ్ అడుగుతూనే ఉంటా, చేసేవా లేదా అని. ఎందుకంటే అది నా బాధ్యత, నన్ను నమ్మారు కాబట్టి. బట్ ఈ డిసిజన్ను ఒక కలెక్టివ్, ఈ ప్యానల్ ఎప్పుడు కలిసి డిసిజన్ తీసుకున్నాం. వీళ్ళ ఆవేదన అర్థమైంది, వీళ్ళ ఒంటరితనం అర్థమైంది, వీళ్ళ అసహాయకత అర్థమైంది. మా గ్రూప్లో ఒకటి చెప్పాడు, అక్కడ ఉంటే 11 మంది ఉంటాము, చేయలేము, బయట వచ్చి వాళ్ళని చేయనిస్తే మేము 100 మంది ఉంటాం ప్రశ్నించడానికని. అది మంచి మాటే. ఒక గుడ్ అపోజిషన్ ఉండాలి, మీకు అడ్డుపడము. కానీ ఒక మాట ఇస్తా, పని చేయకపోతే మాత్రం ప్రశ్నిస్తాం. ఆ అనుమానం ఉంది. బట్ బియాండ్ దట్, డియర్ విష్ణు, you may exceed. All the best. Thank you. ఈ మధ్య ఒకటి చెప్పాలి,
సడన్గా అక్కడెక్కడ ఆత్మ పరమాత్మ ప్రేతాత్మ అని స్టార్ట్ చేస్తారని అలాంటి ఏ ఐడియా లేదు. మళ్ళీ చెప్తా, ఈ ఆత్మ పరమాత్మ ప్రేతాత్మ లేవు. మేము వచ్చింది మా అసోసియేషన్లో ఉన్న సమస్యల్ని చూసి దాన్ని స్పందించడానికే తప్ప అక్కడ ప్రెసిడెంట్ అవడం ఇంకొకడని కాదు. అవ్వలేదైతే అక్కడుండి వాళ్ళ కోసం పనిచేస్తాం, కానీ మేమేదో 10 మంది తీసుకుని ఆత్మ పరమాత్మ ప్రేతాత్మలు స్టార్ట్ చేయము. అలాంటి ఐడియాలు మాకు లేవు. మేము ఎంత చేయగలం మాకు తెలుసండి. చిన్నపిల్లోళ్ళు ఆ దౌర్జన్యంతో పని చేయలేము. అర్థం కాదా మీకు? మళ్ళీ ఎందుకు ఇరికిస్తారు? ఇంత సాఫ్ట్గా ఇంత వినయంగా మా అసోసియేషన్ ముఖ్యం, మేము ఊరుకోం అలాంటిది ఏదైనా జరుగుతుంటే మేము అడ్డుపడతావేమో నచ్చకపోయిన విషయాలు చేస్తే అని గెలిచిన వాళ్ళు ఆ బాధలు పని చేయలేము, మీరు పని చేయండి అని చెప్తున్నాం. మళ్ళీ ఎందుకు తీస్తారు? ఇది చాలా బాధాకరమైన చాలా పెయిన్ఫుల్ డిసిజన్. బట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ డిసిజన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మా మంచిగా ఉండాలి మనకి, అది కదా. లెట్ విష్ణు డూ ఇట్. సో వాట్? ఎందుకంటే విష్ణు గారే సెక్రటరీ నా వైపు ఉన్నారు, ట్రెజరర్ మా ఉన్నారు, మనల్ని ఎవరినో ఆపొద్దంటే అక్కడే మనకి సపరేట్నెస్ కలిసిపడింది. సో వద్దు, దాన్ని పెద్దది చేయొద్దు ప్లీజ్. నిజంగా వాట్ వీ లవ్, ఎంత ప్రేమతో వచ్చామో దానికోసమే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఉంటాం, ప్రశ్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. Hey, you gonna?